రైట్ పవన్, థ్యాంక్ యూ. ఇక 22A భూముల గురించి మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ట్యాక్సులు కడుతున్నటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ను కూడా ఈరోజు 22A కింద పెట్టి మరి ఈరోజు ప్రభుత్వం ఏ రకంగా వేధిస్తున్నదో మనం చూస్తా ఉన్నాము. దశాబ్దాలుగా పన్నులు చెల్లిస్తున్నటువంటి భూమి, భవన నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చినటువంటి భూములు ఎవరు చేస్తున్నారు? ముఖ్యమంత్రి నాకు తెలియదు అంటాడు, రెవెన్యూ మినిస్టర్ నాకు తెలియదు అంటాడు, అధికారులు మాకు తెలియదంటారు. చేస్తున్నది ఎవరో చెప్పాల్సిన అవసరం ఉంది. ఓ మంత్రి అంటే ఏదో కుట్ర జరుగుతుంది అంటాడు, ఇంకో మంత్రి మరి రెవెన్యూ మినిస్టర్ సారీ చెప్తాడు. మరి ఒక ఆయన కుట్ర జరుగుతుంది ఒక మంత్రి స్టేట్మెంటు, ఒక మంత్రి సారీ చెప్తాడు. ముఖ్యమంత్రి నా భూమి కూడా పోయిందంటాడు, నా ఇల్లు కూడా 22A కింద పెట్టారంటే మరి ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను తప్పించుకోవడం కోసం ముఖ్యమంత్రిని ఇల్లు చేర్చారా అడుగుతా ఉన్నాను, ఆ కాలనీ చేర్చారా అడుగుతా ఉన్నాను. ఇదంతా కూడా భూదందాలు చేయడం కోసం, లిటిగేషన్స్ క్రియేట్ చేసి పబ్బం గడుపుకోవడం కోసం ఎక్కడికక్కడ ఈరోజు మరి లక్షలాది ఎకరాల భూమి 22A కింద పెట్టి ప్రజలను వేధిస్తున్నారు. కేవలం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు తీసుకుంటే 4 లక్షలకు పైగా ఎకరాల భూమి 22A కింద చేర్చారంటే పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ధరణి స్థానంలో వచ్చినటువంటి ఈ యొక్క భూభారతి ఈరోజు నవ్వుల పాలైంది. ఈరోజు చాలా దుర్మార్గంగా రాత్రికి రాత్రే ప్రైవేట్ భూములను 22A కింద పెట్టి వేధిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏ రకంగా ఉందంటే హైకోర్టు కామెంట్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రజల ఆస్తులు భద్రంగా ఉండాలంటే ఆర్మీని దింపాల్సి వస్తుంది అని కామెంట్ చేసిండు. హైకోర్టు న్యాయమూర్తి పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తాము. ఇప్పుడు ఈ భూభారతిని ఏ ఖాతాలో వేయాలో చెప్పాలి. తెలంగాణ పూర్తిగా ఉదయం లేస్తే సాయంకాలం వరకు ముఖ్యమంత్రి నుంచి తహసీల్దార్ల వరకు ఈరోజు ప్రభుత్వ భూములు ఏ రకంగా అమ్మొచ్చు, ప్రభుత్వ భూములలో ఏ రకంగా లిటిగేషన్స్ క్రియేట్ చేయవచ్చు, ఏ రకంగా ప్రైవేట్ భూములు న్యాయస్థానంలో ఏవేవి ఉన్నాయి, న్యాయస్థానాలలో ప్రభుత్వం వర్సెస్ ప్రైవేట్ పార్టీలు ఏమున్నాయి, అవి ప్రైవేట్ పార్టీలకు అనుకూలంగా న్యాయస్థానంలో ప్రభుత్వ తరఫున వాదనలు తగ్గించి ప్రైవేట్ పార్టీలకు అనుకూలంగా తీర్పులు ఏ రకంగా తీసుకురావచ్చు, వాస్తవాలు న్యాయస్థానం ముందు పెట్టకుండా ప్రభుత్వం తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదించకుండా ఏ రకంగా లిటిగేషన్స్ను క్లియర్ చేసే విధంగా ఎంతసేపు ఇదే విధమైనటువంటి ఆలోచన. ఈరోజు తెలంగాణ ఏ రకంగా అయిపోయిందంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయింది. ఇంతకుముందు ఆర్ఆర్ ట్యాక్స్ ఉండేది, ఇప్పుడు ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చి పెద్ద ఎత్తున మరి గతంలో 10% కమిషన్ తీసుకున్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు